క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం రోజువారీ జీవితంలో ఎందరినో కలుస్తూ ఉంటాము. కానీ కొందరి మాటలు, వారి ఆలోచనలు, వారి ప్రవర్తన మనల్ని ఎంతో ఆకర్షిస్తుంది. ఎందుకంటే వారు వారి జీవితంలో ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చుకున్నారు. అందుకే వారు ఇతరులను ఆకర్షించగలుగుతున్నారు. ఈనాటి సువిశేష పఠనంలో పరిసయ్యులు యేసు ప్రభువును బంధించమని అధికారులను పంపించారు. అధికారులు యేసు ప్రభువును బంధించకుండా తిరిగి వచ్చారు. అప్పుడు పరిసయ్యులు ప్రశ్నించగా అధికారులు యోహాను శుభవార్త 7వ అధ్యాయము 46వ వచనంలో ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. ఆయనలాగా ఎవరూ మాట్లాడలేదు అని వారు సమాధానమిచ్చారు. ఇది క్రీస్తు వాక్శక్తిని సూచిస్తుంది. ఎందరి మాటలు మనల్ని ఆకర్షించవచ్చు, కానీ యేసు ప్రభుని మాటలు హృదయ అంతరంగములను శుద్ధి చేయగలదన్న విశ్వాసము మనము మరవకూడదు. ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభు ఎవరు అనే ప్రశ్న వారిలో తలెత్తింది. కొంతమంది ఆయనను మెస్సయ్య అని, మరికొందరు ప్రవక్త అని, మరికొందరు సందేహంలో పడ్డారు. మన జీవితాలకు ఇదే ప్రశ్నను అన్వయించుకుంటే మన జీవితాల్లో కూడా ఈ ప్రశ్న మనకు ఎదురవుతుంది. అందుకే యేసుక్రీస్తు యోహాను శుభవార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. నన్ను విశ్వసించు వారి అంతరంగంలో నుండి జీవజల నదులు ప్రవహించునని యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. యేసు ప్రభును విశ్వసించాలంటే ముందుగా మనం ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే మన హృదయాంతరంగంలో నుండి జీవధారలు ప్రవహించగలవు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము యేసు ప్రభువుని మెస్సయ్య అని విశ్వసించి ఆయన త్రోవలో నడవాలి. ఈ ప్రపంచం మన విశ్వాసాన్ని ప్రశ్నించవచ్చు, కానీ యేసు ప్రభు ఆయన ప్రేమ శాంతి మనకు ప్రసాదించిన విశ్వాసాన్ని మనం మరవకూడదు. నిరీక్షణ యాత్రికులమైన మనము ఆయనను విశ్వసించి ఆయనను స్వీకరించాలి. నిరీక్షణ యాత్రికులమైన మనము ఆయనను స్వీకరించి మన జీవితాల్లో మార్పును అనుభవిద్దాము. నిరీక్షణ యాత్రికులుగా ఆయనకు ప్రియమైన బిడ్డలుగా జీవించుదాము. ఆమెన్.